బాగా ఆకలిస్తుంది కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామంటే డబ్బుల గురించో ఆలోచన వచ్చేస్తుందనో టెన్షన్ పడమాకండి. ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఒక కొత్త ఆఫర్ ఇచ్చేస్తున్నారండి. ప్రస్తుతానికి మన సిటీలో లేకపోయినా ఆల్ స్టార్ట్ చేసిన దగ్గర అది సక్సెస్ అంతేనండి. ఇప్పుడు మనకాడ కూడా స్టార్ట్ చేసేయాలని అనుకుంటున్నారంట. కాబట్టి అది అక్కడ సక్సెస్ అయిపోవాలని కోరుకోండి. హాయ్. స్విగ్గీ ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందికి ఎక్కువగా పరిచయం ఉన్న పేరు. ఇలా ఆర్డర్ పెడితే అలా ఇంటికి మనకు ఫుడ్ అందించే ఈ ఆన్లైన్ డెలివరీ సంస్థ మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కాకపోతే అది ఇంకా దేశవ్యాప్తంగా కాకుండా ట్రయల్ రన్ లాగా మహారాష్ట్రలోని పూణేలో మొదలుపెట్టింది. ముఖ్యంగా విద్యార్థులు, తక్కువ ఆదాయం ఉన్న యూత్ను టార్గెట్గా చేసుకుని టోయింగ్ అనే సరికొత్త డెలివరీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పూణేలో ఇది సక్సెస్ అయితే మొత్తం అన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించాలనే ఆలోచనలో ఆ సంస్థ ఉంది. ఈ టోయింగ్ యాప్ ద్వారా వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే భోజనాన్ని అందించడమే మెయిన్ టార్గెట్. కేవలం 100 నుంచి 150 రూపాయల ధరల శ్రేణిలో మీల్స్ ను అందుబాటులో ఉంచింది స్విగ్గీ. అన్నింటికంటే ముఖ్యంగా రద్దీ సమయాల్లో వసూలు చేసే సర్జ్ ఫీజును ఈ యాప్లో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్విగ్గీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బడ్జెట్ను దృష్టిలో పెట్టుకునే యూత్ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుందని కంపెనీ భావిస్తుంది. సాధారణంగా స్విగ్గీ తన కొత్త సేవలను ఎప్పుడూ బెంగళూరులో ట్రయల్ వేసి చూస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా విద్యార్థులు, యువత ఎక్కువగా ఉండే పూణే నగరాన్ని ఎంచుకోవడం విశేషం. ఈ యాప్ కోసం ప్రత్యేకంగా పింక్, గ్రీన్ కలర్ థీమ్లో ఆకర్షణీయమైన డిజైన్ను రూపొందించింది. గతంలో అన్ని సేవలను ఒకే యాప్లో అందించాలని భావించిన స్విగ్గీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కో సేవకు ఒక్కో స్పెషల్ యాప్ను తీసుకురావడంలో భాగంగానే టోయింగ్ను లాంచ్ చేసింది. టోయింగ్తో కలిపి స్విగ్గీ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు మొత్తం 7 యాప్లున్నాయి. పూణేలో లభించే స్పందనను బట్టి దేశంలోని అన్ని ఇతర నగరాలకు కూడా విస్తరించే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.